హాయ్ అండి అందరికీ. నేను మీ పల్లెటూరు అమ్మాయి స్వాతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో అయితే మనము ఎగ్ పఫ్స్ని చాలా ఈజీగా, హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పిల్లలు బేకరీ ఫుడ్స్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా, దానిలో ఎగ్ పఫ్స్ ఒకటి. అయితే బేకరీలో ప్రిపేర్ చేసే వాటిలోని మైదా క్వాంటిటీని ఎక్కువగా వాడతారండి. దీనివలన హెల్త్కి అంత మంచిగా ఉండదు. అందుకే పిల్లలకి ఇలా ఇంట్లోనే గోధుమ పిండిని యూజ్ చేసి ఎగ్ పఫ్స్ని చేసి పెట్టినట్లయితే పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. నేనైతే ఫాస్ట్ ఫుడ్స్ని అస్సలు ఎంకరేజ్ చేయను. ఎప్పుడన్నా ఒకసారి ఇలా అయితే చేసి పెట్టొచ్చండి. దీనికోసం అయితే నేను 2 కప్పుల వరకు గోధుమ పిండిని, 1 కప్పు వరకు మైదాని తీసుకున్నానండి. దీనిలోని ఇప్పుడు నేను 1 టీ స్పూన్ వరకు ఉప్పును తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకున్నాను. అలా కలిపిన తర్వాత వాటర్ పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. పిండి అయితే మనకి నానుతూ ఉంటుంది. నానితే మనకు చపాతీలు ఎలా వస్తాయో ఈ పఫ్స్ కూడా అలా మంచిగా పొంగుతాయండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇది మన ఎగ్ పఫ్స్లోకి స్టఫ్ లాగా ఉంటుంది. అలా తీసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి 1 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని, రుచికి సరిపడా కారం, అలాగే మనం ఇందాక ఉప్పుని వేసుకున్నాం కదా, టేస్ట్కి సరిపోతుందో లేదో చూసుకొని ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనకు స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా బేకరీస్లో ఈ స్టఫ్లో కూడా ఫుడ్ కలర్ని యూజ్ చేస్తూ ఉంటారండి. మనం ఇప్పుడు ఇంట్లో చేసుకున్నాం కదా, ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయట్లేదు. ఈ స్టఫ్ కూడా హెల్తీగానే ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనం చపాతీ ముద్ద కలిపి పెట్టుకున్నాం కదండి, చూసారు కదా, పిండి నానేసరికి చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు దీనిలోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని మళ్ళీ బాగా చపాతీ ముద్దని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనము చపాతీలని ఎలా అయితే ఉండలుగా చేసుకుంటామో చపాతీలకి, అలానే ఉండగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తేప్పుడు మనము ఫోల్డ్ చేస్తూ ఒత్తుకోవాలండి. అప్పుడు మనకు ఆ పఫ్ అనేది లేయర్స్గా ఉంటుంది. అలాగే చాలా బాగుంటుంది కూడా, మంచిగా పొరలు పొరలుగా వస్తుంది. అలా మళ్ళీ మళ్ళీ ఫోల్డ్ చేస్తూ మనము చపాతీని ఎలా అయితే రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలండి. అలా రుద్దుకున్న తర్వాత చపాతీలాగా ఇప్పుడు మనము దీన్ని స్క్వేర్ షేప్లోకి అయితే కట్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకోవడం వల్ల మనకి పఫ్స్ అనేవి చాలా బాగుంటాయి చూడడానికి కూడా. స్క్వేర్ షేప్లోని కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి స్టఫ్ ఉంది కదా, ఆ స్టఫ్ని పెట్టుకోవాలండి. స్టఫ్ని మరీ ఎక్కువగా పెట్టకూడదు, ఎందుకంటే మనకి ఆ స్క్వేర్ షేప్ అనే పఫ్లో నుంచి స్టఫ్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. అలాగే ముందుగా నేనైతే ఒక 4 ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. దానిలోని హాఫ్ని కట్ చేసేసుకొని నిలువుగా ఇలా ఈ స్టఫ్ పై పెట్టుకొని ఆ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఇలా మడిచివేయాలండి. ఎడ్జెస్ని పూర్తిగా మడవకుంటే దానిలోకి ఆయిల్ పోతుంది, దానిలో ఉన్న ఆ స్టఫ్ కూడా బయటకు వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఎడ్జెస్ని మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా స్క్వేర్ షేప్లోకి కట్ చేసుకొని స్టఫ్ పెట్టుకొని ఎగ్ పెట్టుకొని ఫోల్డ్ చేసేసుకోవాలండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. పిల్లలకు కూడా ఎప్పుడు అడిగితే అప్పుడు మనం ఈజీగా చేసి పెట్టేయచ్చండి. నేను ఇప్పుడు మైదాని హాఫ్ వరకు యూజ్ చేశాను, కానీ ఈ హాఫ్ కూడా యూజ్ చేయకుండా చేయొచ్చండి. నేను మీకు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. గోధుమ పిండితోని టోటల్గా నేనైతే ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పఫ్స్ని ఆయిల్లో వేసుకొని మరీ హై ఫ్లేమ్లో పెడితే పఫ్స్ అనేవి ఒకవైపు కాలి ఒకవైపు కాలకుండా లోపల సరిగా ఉడకకుండా మాడిపోతాయండి పైన. అలా కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పఫ్స్ని
గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్ని పఫ్స్ని కూడా మనము లో టు మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోయాయండి. చూడండి, లోపల కూడా చాలా స్మూత్గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? బాయ్.